దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. మీకు చెడుతనం వచ్చేసింది, విగ్రహారాధన చేసేస్తున్నారు, భయంకరమైన ఆ పాపంలో దిగజారిపోయారు. చెడుతనమును బట్టి యెహోవాయే మీకు కీడు చెయ్య నిర్ణయించి ఉన్నాడు. ఎంత భయంకరమైన మాటలు! చెడుతనాన్ని బట్టి కీడు, చెడుతనాన్ని బట్టి శ్రమ, చెడుతనాన్ని బట్టి బాధ, ఇవన్నీ బైబిల్లో కనబడుతున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ జరిగాయి. ఇర్మియా 12:4 కూడా చూడండి. ఎవరి సృష్టి కూడా అంతరించిపోతుందంట చెడుతనం వల్ల. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులు కూడా సమసిపోవచ్చున్నవి. సృష్టి కూడా నాశనం అయిపోతుందట. దేనివల్ల తెలుసా? నరులా చెడుతనమును బట్టి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరమైన పరిస్థితి. ఇంకో మాట 14:16 ఇర్మియా 14:16 వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకు ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతి పెట్టి వాడెవడును. అరే, సరిగ్గా సమాధి చేయలేని పరిస్థితులు వస్తాయంట. మనం పాతి పెడతాకి ఎవడో రాడంట ముందుకి. చెడుతనం ఇన్ని భయంకరమైన నష్టాలను తీసుకొచ్చి పెడుతుందట. కనుక అనాది కాలంలో దేవుడు తన మనుషులతో చెప్పిన మాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తాడు. అందుకని ఈ మాటలన్నీ చెబుతూ, ఇప్పుడు ఇలా చెయ్యాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఈ మాటలన్నీ చెబుతూ మనకిస్తున్న ఒక సువర్ణావకాశం ఏంటంటే, ఇప్పటికైనా మీరు మారండి, ఇప్పటికైనా చెడుతనం విడిచిపెట్టేయండి. అలా మారితే ఇర్మియా 23:11 చూడండి. 23:11 ఇక్కడ అంటున్నాడు, యాజకులు ప్రవక్తలు ఎవరైనా సరే చెడుతనాన్ని విడిచిపెట్టేవాళ్ళు అందరూ మారిపోవాలని చెప్తున్నాడు. ఒక మాట, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడుచున్నది. కనబడేనో ఇదే యెహోవా వాక్కు. అందరూ మారాలి, అందరూ మారాలి, అందరూ మారాలి. యెహెజ్కేలు 16:23 ఎంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ, నీకు శ్రమ, ఇదే ప్రభువైన యెహోవా. చెడుతనం ఎంత విస్తరిస్తే అంత శ్రమ, అంత శ్రమ. కనుక ఈరోజు నెమ్మది కలగాలంటే ఒకటి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, ఉపదేశానుసారంగా బ్రతకాలి. రెండవది చెప్పండి, భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పని మాట, భయభక్తులు అంటే చెడుతనమును అసహించుకోవటం, చెడుతనమును విసర్జించటం. ఆమేన్ చెప్పండి. దేవుడు ప్రేమామయుడు అనండి మాట, దేవుడు ప్రేమామయుడు అనండి మాట. ఆయన ఎంత ప్రేమ కలిగినాడో తెలుసా? నీలో ఉన్న పూర్వపు చెడుతనమును గుర్తుపెట్టుకునే దేవుడు కాదు. ఈరోజు ప్రభు దగ్గరకు వస్తే పాతవన్నీ గతించిపోతాయి. ఆమేన్. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే పాతవి ఏం జరిగినాయి అన్నిటిని దేవుడు కొట్టి పారేస్తాడు. ఈ రోజు నుండి నూతన సృష్టిగా నిన్ను చేసేస్తాడు. అందుకే మరలా ఆహ్వానాలు కూడా పంపించాడు దేవుడే. ఇగో నీకు శిక్ష, నీకు శ్రమ, నీకు బాధ, నిన్ను పాతి పెట్టేవాడు ఎవడున్నాడు అని ఇన్ని భయంకరమైన మాటలు మాట్లాడించిన దేవుడే మరలా తన ప్రవక్తల ద్వారా పలికించిన కొన్ని మాటలు చదువుదాం. ఇర్మియా 18:8 ఏ జనమును గూర్చి నేను చెప్పుతున్నా, ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చెయ్యనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును.
ఎవరు చెడుతనం గురించి చెప్తున్నానో వారు చెడుతనము చేయుట మానిన ఎడల వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడట? సంతాపపడతాడట. మరలా తిరిగి కీడుకు బదులు మేలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇర్మియా 4:14 యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. చెప్పండి మాట, కడిగి వేసుకొను అనండి మాట. దేనికి? నీవు రక్షించబడినట్లు. చెప్పండి మాట, నీవు రక్షించబడినట్లు అనండి మాట. చెడుతనం విసర్జించేస్తే ఏమొస్తుంది మనకి? రక్షణ అనండి మాట. ఆ రక్షణ రావాలంటే చెడుతనాన్ని ఏం చేయాలి? కడిగేయాలి అనండి మాట. ఆ మాట వాడాడు అక్కడ, కడిగి వేసుకొని అనండి. ఇంకా కొంచెం గట్టిగానండి. మందిరంలోకి వచ్చేది ఎందుకు? కడుక్కుంటాకే. మందిరంలో వాక్యం ప్రకటించబడేది ఎందుకు? కడిగేయడానికే. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, పెండ్లి కుమార్తె వధువు సంఘం సిద్ధపరచబోతుంది. ఈ సిద్ధపరిచే వధువు సంఘాన్ని దేవుడు ఎఫెసీ పత్రికలో చెప్పిన మాట, సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలెను వాక్యము చేత ఉదక స్నానము అన్నాడు. చెప్పండి, వాక్యము చేత కడిగేస్తున్నాడు ఇక్కడ. చెప్పండి, ఏం చేస్తున్నాడు? మరలా చెప్తున్నాను, కడుక్కోనోడు ఎన్ని సంఘాలు తిరిగినా ఉపయోగం లేదు. జీవితాన్ని కడగని వాడు ఎన్ని సంఘాలు మార్చేసినా ఉపయోగం లేదు. కొంతమందికి ఏంటంటే అయ్యగారు కొంచెం గట్టిగా మాట్లాడి ఆడి జీవిత గాథలన్నీ వాక్యం నుండి బయటికి బట్టబయలు చేసి మాట్లాడుతూ ఉంటే, ఓరు నాయన మనోడికి ఈ వాక్యం తప్ప ఇంకేమీ తెలీదా? ఏలూరులో ఇంక సంఘాలు లేవా? ఇంకో చర్చికి వెళ్ళిపోదాం. మనకి ఎంతసేపు బ్లెస్సింగ్సే కావాలి. ఈరోజు ఇంటికి వెళ్ళగానే ఇంటిలో 5 గ్రాముల బంగారం ఉండునుగాక. అబ్బా, ఏం ఆహ్లాదకరమైన మాటలండి బాబు. ఆమెనంట. వాటికైతే ఇంకా ఎగబడి వచ్చేస్తారు. ఇంకా ఎగబడి మా పాస్టర్ గారు గ్రాముల బంగారం ఉండునుగాక అనగానే ఇంటికి వెళ్ళంగానే నిజంగా పోయిన బంగారం దొరికేసిందని సాక్ష్యం చెప్పేస్తారు. వీళ్ళు ఇంకో 10 మందిని తీసుకొచ్చేస్తారు. చెడుతనముతో ఉంటే నరకమునకు పోవుదువుగాక అనరు. దీనికి రాదు. అసలు ఈ మాటలు చెప్పకూడదు. అందుకనే రాశాడు పత్రికలు, తమ అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసేసుకున్నారంట అంత్య దినాల్లో. దురద చెవులు గలవారే. చెప్పండి, దురద చెవులు గలవారే తమకు అనుకూలమైన బోధకులు. అంటే వాళ్ళకి ఎలా ఇష్టమో అలా బోధించాలి. వాళ్ళకి ఎలాగా నవ్వించేవాడు ఉండాలి, కవ్వించేవాడు ఉండాలి, ఆమెను చెప్పించేవాడు ఉండాలి, బ్లెస్సింగ్స్ ఇచ్చేసేవాడు ఉండాలి, అయిపోను కాకంటే అయిపోయేవాడు ఉండాలి. తమకు అనుకూలమైన బోధకులు. ఆరోగ్యకరమైన హితబోధను ప్రక్కన పెట్టేస్తున్నారట. అలా ఉండకండి. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. ఆరోగ్యం ఇచ్చేది ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. ఏమండి, చాలాసార్లు చెప్తాను నేను, మాంసం కూరల ఆరోగ్యమా, కూరగాయల ఆరోగ్యమా? ఏది తింటాం? కాకరకాయ ఆరోగ్యమా, చికెన్ ఆరోగ్యమా? చెప్పండి. మరి ఏం తింటాం? ఎందుకని? టేస్ట్, రుచి. మనకు రుచి కావాలి కానీ ఆరోగ్యం వద్దు కదా. అది బయట ఉదాహరణలే. నేను మిమ్మల్ని ఏమంటలేదు. నేను కూడా అంతే. సింహం గడ్డి మేయునా అని మేము కూడా అయ్యే తింటాం. అది బయట ఉదాహరణ. కానీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆరోగ్యకరమైన హితబోధన పక్కన పెట్టేస్తున్నారు. ఏదైనా ఖండించి గట్టిగా బుద్ధి చెబితే, నా కోసమే చెప్పాడు, ఇది అక్కర్లా, వేరే చర్చికి వెళ్ళిపోదాం అని వేరే చర్చికి వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను, కడగబడని వాడు ఎన్ని మందిరాలు తిరిగినా ఉపయోగం లేదు. దేవుని వాక్యం చేత కడగబడాలి. నువ్వు చెడుతనాన్ని కడిగేసుకోవాలి, అసహ్యమైన జీవితాన్ని కడిగేసుకోవాలి, అపవిత్రమైన జీవితాన్ని కడిగేసుకోవాలి. నాతో సహా మరలా చెప్తాను, మీకు ఒక్కరికే కాదు. ఇందా చెప్పబడింది కదా, ప్రవక్తలు, యాజకులు మందిరంలో చెడుతనముతో ఉన్నారు అన్న మాట. అది మాకు వర్తిస్తుంది. మేము కూడా కడుక్కోవాలి. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. అటు మిమ్మల్ని నరుగుతూ ఉంటుంది, ఇటు మమ్మల్ని నరుగుతూ ఉంటుంది. ఆమేన్. స్తోత్రం చెప్పండి. అబ్బే, నేను పెద్ద పాస్టర్ గారి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చానండి. ఇవన్నీ మాకు తెలుసు. బోల్డంతమంది చెప్తుంటే అన్నాం, ఏం కుదరవు, పప్పులు ఉడకో. నువ్వెంత సీనియర్ విశ్వాసి కొడుకువైనా కూతురువైనా, ఎంత సీనియర్ పాస్టర్ గారి కుటుంబంలో నుండి పుట్టుకొచ్చిన వ్యక్తివైనా, సబ్బుల ఫ్యాక్టరీ ఓనర్ గారి కొడుకు కూడా సబ్బు రాసుకోవాల్సిందే.
స్తోత్రం చెప్పండి. మా నాన్న సబ్బుల ఫ్యాక్టరీ ఓనర్ కదా, నేను సబ్బు రాసుకొని కూర్చుంటే చెప్పండి కంపు కొడతాడు. కడుక్కోవాలి. మందిరానికి దేవుడు తీసుకొచ్చింది, యాజకుల ద్వారా ఈ మాటలు పలికిస్తుంది. దానికి అర్థం ఏంటో తెలుసా? నీ జీవితం కడగబడాలి, పవిత్రపరచబడాలి, దేవునికి ఇష్టమైనదిగా మారిపోవాలి, భయభక్తుల్లోకి వచ్చేయాలి, చెడుతనమును విసర్జించాలి. అప్పుడు నీకు నెమ్మది. చెప్పండి, అప్పుడు నీకు హల్లెలూయా. సామెతలు 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలి? చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఏమొస్తుంది? ఆరోగ్యం. నీ ఎముకలకు ఏమొస్తుంది? సత్తువ. దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ రావాలంటే, నీకు నెమ్మది కలగాలంటే, ఆరోగ్య పరిస్థితుల ద్వారా నువ్వు పోగొట్టుకున్న మనశ్శాంతి తిరిగి నీకు రావాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టే. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. స్తోత్రం చెప్పండి. మళ్ళా ప్రేమతో ప్రభు పిలుస్తున్న మాటలు వచ్చే, ఎలా వచ్చే ఈ దారిలోకి వచ్చేస్తే నీకు అంతా నెమ్మది వచ్చేస్తుంది. ప్రభు చెప్తున్న మాటలు. ఆమేన్. 97:10 యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని. అది చెడుతనమును అసహించుకుంటే భక్తిహీనుల చేతిలో నిన్ను పడనివ్వడు. చెడుతనమును అసహించుకుని భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నీవు ఎట్టి పరిస్థితుల్లో భక్తిహీనుల చేతిలోకి వెళ్ళవు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట సామెతలు 16:17 చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. అనండి, యథార్థవంతులకు రాజమార్గం ఏది? చెడుతనమును విడిచిపెట్టి నడుచుట యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు. రైట్, నీ ప్రవర్తన నువ్వు కనిపెట్టుకుంటా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఆ చెడుతనాన్ని అసహించుకుని నడిస్తే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన ప్రవచనాత్మకమైన మాట యెషయా గ్రంథం 33:15 నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును అపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. స్తోత్రం చెప్పండి. ఏమండి, చెడుతనం అనే మాట కనపడకుండా కన్నులు మూసుకునేవాడు ఎక్కడ ఉంటాడంట? ఉన్నత స్థలంలో. చెప్పండి ఎక్కడ? పై స్థానంలో. గట్టిగా చెప్పండి ఎక్కడ? అది దేవుడు నీకు ఉన్నత స్థానం ఇవ్వాలంటే నీ సొంత తెలివితేటలు, నీ సొంత ఆలోచనలు పనికిరావు. చెడుతనమును విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతికితే నువ్వు పై స్థానంలో కూర్చోబెడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు తిరిగి చేయాల్సిన పని శిక్ష మనకొద్దు, మనకు కావాల్సింది నెమ్మది. ఆ నెమ్మది రావాలంటే మరలా ప్రభు పాదాల దగ్గరికి తిరిగి రావాలి, ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. దావీదు పాపం చేశాడు, ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు, తన భర్తను చంపేశాడు. ఎంత ఘోర పాపం చేసినా కానీ 51వ కీర్తన అతడు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో 4వ వచనం చదవండి. నీకు కేవలముగా నీకే విరోధంగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అన్న చేసిన ప్రార్థన. అయ్యా, చెడుతనం చేశాను కనుక నన్ను క్షమించండి, హిస్సోపుతో నా పాపములు పరిహరించండి, హిమము కంటే తెల్లగా నన్ను మార్చండి అని అడిగి చేసిన ప్రార్థన అతనికి మరలా రక్షణ తెచ్చిపెట్టింది. దేవుడు అతని పాపాన్ని క్షమించాడు, అతనిని మరలా గొప్పగా దేవుడు బలపరిచి ఉన్నత స్థలంలో నిలవబెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత సంవత్సరం గతించిపోతుంది, ఇంకా కొన్ని రోజుల్లో నూతన సంవత్సరానికి వచ్చేస్తున్నాం. మన బ్రతుకుల్లో పాతవి గతించిపోవాలి, సమస్తమును నూతనం అవ్వాలి. ఆమేన్. పాతవి గతించిపోతే నూతనం అవ్వగలిగితే నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనల చేత దేవుడు మనల్ని నింపి నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జక్కయ్యను చూస్తాం, ఒక పాపాత్మురాలిని స్త్రీని చూస్తాం, ఒక సమరయ స్త్రీని చూస్తాం, ఒక సౌలును చూస్తాం. వీరందరూ కూడా చెడుతనంలో బ్రతికిన వారే.
ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొని ప్రభు పాదాల మీద పడ్డారో దేవుడు వారిని నూతన వ్యక్తులుగా మార్చివేశాడు. చెడుతనములో నుండి వారిని తొలగించి ఉన్నత స్థలములలో దేవుడు వారిని నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నెమ్మది కలగడానికి 2 మార్గాలు చెప్పాను. ఒకటి, ఉపదేశమును అంగీకరించి వాక్యానుసారమైన జీవితం. అనండి ఒకసారి గట్టిగా, ఉపదేశమును అంగీకరించుట అనండి. ఉపదేశమును అంగీకరించి రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితం. చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? చెడుతనమును అసహ్యించుకొనుట. చెడుతనమును అసహించుకొనుట. చెప్పండి. ఇక 3వ మాట, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకు. అనండి మాట మనుషులందరి కొరకు, కొంచెం గట్టిగా అనండి. మనుషులందరి కొరకు, ఇంకా రాజుల కొరకును, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని వారిని హెచ్చరించుచున్నాను. ఎందుకు హెచ్చరిస్తున్నాడు చెప్పండి? మొదటి లైన్ మళ్ళా చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఎలా ఉండాలి? నెమ్మదిగా అనండి మాట. ఇంకా గట్టిగా అనండి, ఇంకా గట్టిగా అనండి. మనకు నెమ్మది కలగాలంటే దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. అదేంటో తెలుసా? 1, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎవరి కొరకు? 2, రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. దేశము సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలంటే, అందరికీ నెమ్మది కలగాలంటే క్రైస్తవుని ప్రార్థన నెమ్మదికి ముఖ్యమైన కారణం. నువ్వు ప్రార్థన చేయకపోతే దేశం తలకిందులైపోద్ది. దేశం సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే క్రైస్తవుడు ఎల్లప్పుడూ యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు చేయాలి. ఎవరెవరి కోసం? మనుషులందరి కోసం అనండి మాట. ఆడి కోసం నేను ఎందుకు చేయాలండి అనుకోకూడదు, అనకూడదు. ఆడి కోసం చేయాల్సిందే. ఆడి పచ్చి తాగుపోతాడండి, ఆడికి నాకు సంబంధం ఏంటి? ఆడి కోసం నేను ప్రార్థన చేయటం ఏంటి? ఆడి కోసమే చేయాలి. ఆమేన్. ఆడు వ్యభిచారండి, మా ఇంటి ప్రక్కన తెలుసండి, ఆడు బ్రతుకంతా నాకు. మారాల్సింది ఎవడు? ఆడే మారాలి. ఎవడి కోసం చేయాలి? ఆడి కోసమే చేయాలి. ఆమేన్. ఆడు నాకు బద్ధ శత్రువు అండి, ఆడి కోసమే చేయాలి. నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. మనుషులందరి కోసం అనండి. దేశంలో నెమ్మది ఉండాలంటే ఒక క్రైస్తవుని బాధ్యత ఏ భేదము లేకుండా అందరి కోసం విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు వెళుతూ ఉండాలి. ఆమేన్ చెప్పండి. రెండవది, రాజుల కొరకు. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేశం సుఖంగా సౌఖ్యంగా నెమ్మదిగా ఉండాలంటే అక్కడ నిలబడిన రాజు ఎవరు అనేది ప్రక్కన పెట్టి, ఏ రాజు ఉన్నా సరే సంఘం ఏం చేయాలి? రాజు కోసం ప్రార్థన చేయాలి. అది మా పార్టీ కాదండి, నీకు అనవసరం. నీ పార్టీ కాకపోయినా దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇస్తేనే ఆ వ్యక్తి అధికారంలో ఉంటాడు. దేవుడు నియమించకుండా ఏ వ్యక్తి అధికారంలోనికి రాడు. వాళ్ళు అనుకోవచ్చు మా స్వజ్ఞానం, మా తెలివితేటలు, ఇదిగో మాకున్న రాజకీయమైన పలుకుబడి, లేకపోతే మాకున్నటువంటి ఆ జ్ఞానం ద్వారా పైకి వచ్చాను వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఒక రాజును నియమించేవాడు ఆయనే, రాజ్యములను కూల్చువాడు ఆయనే. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ రాజు కోసం చెప్పండి, అధికారుల కోసం, నాయకుల కోసం, మన ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం, ఎవరని కాదు, అసలు మనకి ఈరోజు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళకి జ్ఞానం దయచేయండి, వాళ్ళకి తెలివితేటలు దయచేయండి, సమర్థవంతమైన ఆలోచనలు దయచేయండి, వాళ్ళకి నెమ్మదిని దయచేయండి. వాళ్ళు నెమ్మదిగా ఉంటే మేము కూడా నెమ్మదిగా ఉంటాం. మా నాయకులు సరి అయిన పరిపాలన చేస్తే మా ఏలూరు పట్టణం సంతోషంగా ఉంటుంది నాయన. వారికి జ్ఞానం దయచేయండి. క్రైస్తవుడు ప్రార్థించకపోతే ఊళ్ళు కలవరాలతో నింపబడతాయి, పట్టణాలు కలవరాలతో నింపబడతాయి, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కనుక దేవుని సేవకునిగా చెప్తున్నాను, సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్.
వాక్యము, ప్రార్థన, భయభక్తులు. చెప్పండి. అది ఈరోజు చెప్పిన 3 మాటలు ఏంటంటే వాక్యము, ప్రార్థన, భయభక్తులు. చెప్పండి మళ్ళా. వాక్యం. ఈ 3 ఎవరింట్లో ఉంటే వాళ్ళకి నెమ్మదే. ఈ 3 ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళకి నెమ్మదే. ఎవరు ఈ 3 కలిగి ఉంటారో వాళ్ళకి నెమ్మదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు మీదకి 3 శత్రు సైన్యాలు దండెత్తి వచ్చాయి. అంతకుముందు అతని పరిస్థితి ఏంటంటే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 30వ వచనంలో ఈ ప్రకారము దేవుడు చుట్టూనున్న వారిని జయింపచేసి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా, దేవుడే నెమ్మది ఇచ్చాడు యెహోషాపాతుకి. ఆమేన్ చెప్పండి. ఆ నెమ్మదిని పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 3వ వచనంలో 3 శత్రు సైన్యాలు వచ్చినప్పుడు 3వ వచనంలో ఏం చేశాడు? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసమును ఆచరింపవలని చాటింపగా ప్రార్థన ప్రకటించాడు, ఉపవాసాన్ని ప్రకటించాడు. 12, 13 వచనాల్లో ప్రార్థన చేస్తాడు. ఏమని? ఈ శత్రు సైన్యంతో యుద్ధం చేయటకు మాకైతే శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థనకు ఫలితమే 30వ వచనంలో ఈ ప్రకారం దేవుడు చుట్టూనున్న వారి మీద జయమును అనుగ్రహించి నెమ్మదిని దయచేశాడు. ప్రార్థన ఏమి ఇచ్చింది వాళ్ళకి? గట్టిగా చెప్పండి. నీ ఇంట్లో ఉన్న శత్రు సైన్యాన్ని, అపవాది శక్తులను జయింప చేయగలిగినది ప్రార్థన. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. కాబట్టి క్రైస్తవుడు ఈ 3 మాటలు గట్టిగా పట్టుకోగలిగితే, ఏ 3 మాటలు? వాక్యము, ప్రార్థన, భయభక్తులు. అనండి. భయభక్తులు అనేది పైన ఉండాలి, వాక్యము, ప్రార్థన దాంట్లో జత కలపాలి. అంటే ఓ మాట చెప్తాను, భయభక్తులు లేని ప్రార్థన వ్యర్థం, భయభక్తులు లేని వాక్య ధ్యానం వ్యర్థం. భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు, వాక్యానుసారానికి జీవిస్తున్నప్పుడు మన జీవితంలో నెమ్మదిని పొందుకుంటాం. ఆమేన్. కాబట్టి ఈరోజు అలాంటి కృపచేత దేవుడు మిమ్మల్ని నింపి మీ విశ్వాస జీవితంలో బలమైన శూరులుగా, వీరులుగా, యోధులుగా నిలవబెట్టునుగాక. అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి విన్న వాక్య ప్రకారం జీవించుట కొరకై స్వరాలు తెరిచి ప్రార్థన చేయండి. స్వరాలు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సన్నిధిని అడుగుతున్నానయ్యా, నా కుటుంబానికి నెమ్మది కావాలి, నాకు నెమ్మది కావాలి, నా పరిస్థితులకు నెమ్మది కావాలి. నెమ్మది కావాలంటే ఏం చెయ్యాలో ఈరోజు 3 మాటలు చెప్పారు. ఇదిగో నాయనా, నా ఉపదేశమును అంగీకరించి వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదితో బ్రతుకుతాడు. ఒకవేళ నీ ఉపదేశానుసారంగా, నీ వాక్యానుసారంగా మేము జీవించడం లేదేమో, నీ మాటలు బట్టి మేము బ్రతకడం లేదేమో, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి వాక్యానికి విలువిచ్చేవారుగా, నీ గ్రంథానికి విలువిచ్చేవారుగా, నీ మాటలకు విలువనిచ్చేవారుగా, నీ ఉపదేశానుసారంగా జీవించేవారుగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి అని చేతులు పైకెత్తి స్వరాలు తెరిచి బిగ్గరగా అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి మీ చేతులు పైకెత్తి స్వరాలు తెరిచి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభువా, నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభువా, ఒకవేళ మా ఇంటిలో నెమ్మది లేకపోవడానికి, నా వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకపోవడానికి ఇవే కారణాలైతే ఈరోజు నా చెడుతనంను విడిచిపెడుతున్నాను, నాలో ఉన్న పాపమును విడిచిపెడుతున్నాను, నాలో ఉన్న అసహ్యమైన కార్యాలు విడిచిపెడుతున్నాను. నీకు విరోధంగా నా జీవితంలో ఏది పని చేస్తుందో, నా చూపుల్లో చెడుతనం, నా మాటల్లో చెడుతనం, నా క్రియల్లో చెడుతనం, నా ఆలోచనలో చెడుతనం, నా నడవడికలో చెడుతనం, అన్నిటినీ విడిచిపెడుతున్నాను ప్రభు. చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. మీ నోట నుండి వచ్చే మాట ప్రభు వినాలి. ఈ రోజు నుండి మీ ఇంటిలో నెమ్మది, 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 సమాధానం. మీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది, 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 సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు, నీ వేదన, నీ కష్టాన్ని తొలగించి నెమ్మదితో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె
కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడునో. రమ్మాను ఓ యేసయ్యా నిన్ను, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం. నీ చెడుతనమును విడిచిపెట్టి, నీ పాపములు విడిచిపెట్టి చాపబడిన నా చేతుల్లోకి వస్తే నీకు నెమ్మది సమాధానం ఇస్తానని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. రమ్మాను సున్నాడు, రమ్మాను సున్నాడు, రమ్మాను సున్నాడు. తండ్రి, నీ చిత్తానుసారంగా మరొకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారండి. నా ఇంటిలో నెమ్మది లేకపోవడానికి కారణాలేంటో కొన్ని విషయాలు ఈరోజు నాకు అర్థమయ్యేటట్టు ప్రభు మాట్లాడాడు. నా వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణాలు ఏంటో నాకు అర్థమయ్యాయి. కనుక వాక్యానుసారంగా నన్ను నేను సరిచేసుకొని దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించండి అన్న వారు మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు. ఒక మనిషి మాట్లాడితే ఎవరు స్పందించరయ్యా, మీరు మాట్లాడడానికి ఇంతమంది చేతులెత్తి వారి యథార్థత స్థితిని ఒప్పుకొని వారు సరిచేసుకొని యథార్థవంతులుగా చెడుతనమును విసర్జించిన వారుగా, వాక్యానుసారంగా బ్రతికేవారుగా, ప్రార్థనా పరులుగా జీవించేవారుగా వారు ఉండాలని ఆశపడి చేతులు పైకెత్తారు. ప్రియమైన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలతో బలపరచండి, నీ కొరకు నిలవబెట్టుకోండి, హృదయ వాంఛలు తీర్చండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోనుగాక, లయమైపోనుగాక, లయమైపోనుగాక. నీ ఆత్మతో బిడ్డలను బలపరిచి శక్తి కలిగిన కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకొని పని యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.